హాయ్, నేను ఇందాకే వచ్చాను, జస్ట్ ఇప్పుడే వచ్చాను డిన్నర్ నుంచి. సో ఐ వాంట్ టు రికార్డ్ మై సెల్ఫ్ విత్ ద నైట్ రొటీన్ విచ్ ఐ ఫాలో. సో ప్రస్తుతానికి డ్రెస్ చేంజ్ చేసి వచ్చేస్తా. ఓకే, డ్రెస్ చేంజ్ చేసుకుని మేకప్ అంతా తీసి మొహం కట్టుకుని మాయిశ్చరైజర్ పెట్టుకుని లిప్ బామ్ పెట్టుకుని జ్యువెలరీ అంతా తీసేసి ఓకే దిస్ ఇస్ హౌ ఐ లుక్. ఇట్లా ఉంటా అనమాట. దాని తర్వాత దేర్ ఈస్ సమ్ నైట్ రొటీన్ విచ్ ఐ డూ. సో బిఫోర్ దాట్ జస్ట్ చూసుకుంటా రేపు ఏంటి ఎలా అని. సో రేపు పొద్దున ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ రెడీ ఉంది, చాక్లెట్ ఓట్స్ చేసుకున్నాను అనమాట. సో నాకు ఓపిక లేనప్పుడు మధ్యాహ్నం ఇట్స్ ఆల్మోస్ట్ పిక్కల్ రైస్ తింటాను నేను. అండ్ పిక్కల్ రైస్ అంటే ఓన్లీ అది మాత్రమే తిన్నాను. సో కొంచెం ఫైబర్, కొంచెం వెజిటబుల్స్, ప్రోటీన్ తింటా అనమాట. సో రేపు మధ్యాహ్నానికి ఇట్ విల్ బీ లైక్ పిక్కల్ రైస్ విత్ సోయా అండ్ సమ్ సాలెడ్. ఇది మధ్యాహ్నం మెన్యూ. రాత్రికి వచ్చి చేసుకుంటా. యాక్చువల్లీ మోస్ట్లీ ఐ విల్ కుక్ చపాతీ ఆర్ కిచిడి మోస్ట్లీ అని అనిపిస్తుంది. సో యా, దట్ ఈస్ వాట్ ఐ ఈట్ అనమాట. జస్ట్ ఇట్లా చూసుకుంటా. అండ్ రేపు ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి రేపు ఏం వేసుకోవాలి ఏమి అని కూడా చూసుకుంటా. ఇప్పుడైతే ఓపిక లేదు, రేపు చూద్దాం. ఏదో ఒకటి ఉంది మైండ్లో, విల్ వర్క్ ఇట్ అవుట్ టుమారో. అదనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ డూ సంథింగ్ ఎల్స్ ఆల్సో. యూజువలీ డిషెస్ కూడా చేస్తా, బట్ డిషెస్ ఏమి ఎక్కువ లేవు ఈరోజు. సో ఇట్స్ ఫైన్, ఇట్స్ ఓకే, వీ కెన్ డూ ఇట్ టుమారో. ఇప్పుడు నైట్ రొటీన్ ఏంటని చెప్తా. ఓకే, సో జర్నల్ రాస్తా, ఈ బుక్లో రాస్తా అనమాట. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు షో యూ వాట్ ఐ హ్యావ్ రిటన్ బికాస్ సమ్ థింగ్స్ ఆర్ పర్సనల్. సో అంటే చాలా రాసేయాలనేం లేదు, జస్ట్ 2-3. అండ్ ఇట్ విల్ బి కైండ్ ఆఫ్ అఫర్మేషన్స్. ఇట్స్ నాట్ లైక్ ఏం జరిగింది, ఏం తిన్నా, ఏం పడుకున్నా అంటే అది రాయడంలో తప్పలేదు. బట్ స్టిల్ నేను అది రాయటం లేదు. నేనేం రాస్తున్నా అంటే ఐ కెన్ రీడ్ అవుట్ ఫ్యూ యాక్చువల్లీ. నేనేం రాసా అంటే సమ్ ఆఫ్ థింగ్స్ ఐ కెన్ రీడ్ అవుట్, లైక్ మై ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ ఆర్ ఇంప్రూవింగ్ అని రాసా. నెక్స్ట్ ఐమ్ అట్రాక్టివ్ అని రాసా. అండ్ వాట్ ఆల్ ఐ కెన్ టెల్ యూ, యా, ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్ విత్ గాడ్ బెటర్ అని రాసా. ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ మేకింగ్ టైమ్ ఫర్ మై స్ట్రెంగ్త్ ట్రైనింగ్. సో ఐ అట్రాక్ట్ గుడ్ ఫ్రెండ్షిప్స్, ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్ లైఫ్. సో ఇట్లా అనమాట. సో ఇలాంటివి రాస్తుంటా. వాట్ ఐ వాంట్ టు బీ, బేసిక్లీ వాట్ ఐ వాంట్ టు బీ, వాట్ ఐ వాంట్ టు అట్రాక్ట్, అట్లాంటివి అనమాట. సో అవి రాస్తా అనమాట. 2-3 ఆర్ ఈవెన్ 1 అంటే కంపల్సరీ ఏం కాదు, ఒక పేజ్ మొత్తం రాయాలని ఏం లేదు. ఆ టైంకి ఏమనిపిస్తే, నాకేం కావాలనిపిస్తే, ఏం కావాలని కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ అ క్వాలిటీస్ ఆర్ అట్రాక్ట్ ఫ్రెండ్షిప్స్, గుడ్ ఫ్రెండ్షిప్, ఇట్లాంటివి బేసిక్లీ యూ గెట్ ఐడియా. సో ఇట్లాంటివి రాస్తాను అనమాట. ఇది అయిపోయాక వాట్ ఐ డూ అంటే ఐ రీడ్ రైట్ నౌ. యాక్చువల్లీ చాలా రీసెంట్గానే నేను స్టార్ట్ చేసా ఇది. అండ్ ఐ బిలీవ్ ఇది స్టార్ట్ చేసినాకే కొంచెం నా లైఫ్ బాగైందంటే కదా, అంతకుముందు బాగుంది. బట్ ఐఎమ్ గెటింగ్ బెటర్ బికాస్ ఆఫ్ దిస్. ఎస్పెషల్లీ రొటీన్ అనేది ఫామ్ అవుతుంది అని నాకు అనిపించేది ఏంటంటే ఐ స్టార్టెడ్ రీడింగ్ రామాయణ అనమాట. ఐ నో రామాయణ, ఐఎమ్ హిందూ, ఐ నో రామాయణ, బట్ డీటెయిల్డ్గా ఏం తెలియదు. మూవీస్లో ఎంత చూపిస్తాను అంత మటుకే తెలుసు. సో యా, రైట్ ఐ కెన్ షో యూ వాట్ ఐ రీడ్ యాక్చువల్లీ. ప్రస్తుతానికి బాలకాండలో ఉన్నా. సో మ్యారేజ్ అవుతుంది అనమాట, అంటే సీతకి రామకి మ్యారేజ్ అవుతుంది. సో ఆ స్టోరీ ప్రస్తుతానికి అయితే అక్కడున్నా. సో ఇవి కొంచెం చదువుతా, అంటే ఇంతే చదవాలి అది ఇది అనేం పెట్టుకోను. 1 పేజ్ అయినా పర్లేదు, హాఫ్ పేజ్ అయినా పర్లేదు, ఐ జస్ట్ హ్యావ్ టు రీడ్ ఇట్ అంతే, అలా అనమాట. సో ప్రస్తుతానికి రామాయణం చదువుతున్నా. ఐ హోప్ ఐ విల్ రీడ్ లాడ్ ఆఫ్ స్క్రిప్చర్స్, హిందూ స్క్రిప్చర్స్, రామాయణ, భగవద్గీత, మహాభారతం, భాగవతం, and anything Puranas. There are so many Puranas, so much Vedas, so many things in Hindu religion to learn.
సో I would want to learn all these things and slowly. There is no rush, but I just want to do it. అదనమాట. సో ఇవి 2 అయిపోయిన తర్వాత I'll do some coding. అంటే కోడింగ్ కానీ చదవడం కానీ సంథింగ్ రిలేటెడ్ టు కోడింగ్ ఆర్ మై కెరియర్. ఐ విల్ లర్న్ సంథింగ్ or I will actually execute some programs or something. Right now I'm doing data structures, Strivers sheet ani. It has got like nice plan to learn algorithms and data structures ESA. సో అది చేస్తున్నా. అండ్ అఫ్ కోర్స్ నా వెలాసిటీ చాలా 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 తక్కువ ఉంది. బట్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఈజ్ అ ప్రోగ్రెస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. సో అఫ్ కోర్స్ ఐమ్ ప్రోగ్రెసింగ్ ఇన్ దట్, ఆ పర్స్పెక్టివ్లో చూస్తే. సో యా, అదొకటి. అండ్ ఇంకా కోర్స్ ఏదైనా ఉంటే కొంచెం ఒక చాప్టర్ లేకపోతే ఒక 2 లైన్లో చదువుతా. ఇదంతా చేసేసాక ఇంకా రీల్స్ చూసుకుంటూ పడుకోవడమే. అది ప్లాన్. అయితే నైట్ రొటీన్ ఇలా ఉంటుంది. ఇది నేను ఎందుకు రికార్డ్ చేస్తున్నా అంటే ఐ హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ దిస్ స్లో అండ్ స్టడీ అనేది. స్లో అండ్ స్టడీ అండ్ కన్సిస్టెంట్ ఏంటంటే చిన్నగా అయినా పర్లేదు చేయాలి అనేటట్టు. అండ్ అఫ్ కోర్స్ ఐమ్ నాట్ వెరీ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. కొన్నిసార్లు చేయలేం, అంటే నిద్ర వచ్చేస్తుంది, టైర్డ్ అయిపోతాం, దట్స్ ఫైన్, ప్రాబ్లం ఏం లేదు. బట్ యా, దట్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు రికార్డ్ మై సెల్ఫ్ డూయింగ్ ఇట్. ఐ మీన్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఇట్ అంతే. సో ఇదే అనమాట నా రైట్ రొటీన్ అంతే. సో ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశానో ఇదంతా చేసి రీల్స్ చూస్తూ పడుకోవడం అంతే, ఇంకేం లేదు. ఓకే దెన్, బై. రైట్ నౌ ఐ డ్రింక్ వాటర్.